శివకుమార్ రొక్కం. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల శంఖారావాన్ని ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు పూరించాయి. ప్రజాగళం పేరుతో నోటిఫికేషన్ వచ్చిన వెంటనే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఉమ్మడి సభను కూడా నిర్వహించాయి. మరిన్ని ఉమ్మడి సభలు నిర్వహణకు కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇక అధికార వైసీపీ కూడా మేమంతా సిద్ధమనే పేరుతో బస్సు యాత్రలకు సిద్ధమవుతుంది. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు జరగనున్న ఈ యాత్రలో దాదాపు 20 బహిరంగ సభలను కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే నేతల ప్రసంగాలు కేవలం విమర్శలకే పరిమితమవుతున్నాయా? అసలు ఎవరి యాత్రలను ప్రజలు రిసీవ్ చేసుకోబోతున్నారు? పార్టీల ఎన్నికల ప్రచారం యుద్ధాన్ని తలపించనుందా? ఇదే అంశానికి సంబంధించి ఇవాల్టి ప్రైమ్ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్గొంటున్నారు తిరుత్తని వేణుగోపాల్ గారు, వైసీపీ నాయకులు, అలాగే రేగడి లక్ష్మణరావు గారు, జనసేన పార్టీ నాయకులు, ఇక రామ్ కుమార్ గారు, బీజేపీ నాయకులు. అందరికీ నమస్కారం. రామ్ కుమార్ గారు, ముందుగా మీ ప్రజాగణం సభ నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చారు. దేశం మొత్తంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొదటి సభ ఇక్కడే నిర్వహించారు. ఓ పక్క సభ గ్రాండ్ సక్సెస్ అంటున్నాయి మీరు, మీ మిత్రపక్షాలు. మరో పక్క ఈ సభను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు చేశారంటే ఇప్పటికీ కంప్లైంట్స్ ఇస్తున్నారు. అంటే వైసీపీ కూడా సభలో సక్సెస్ కాలేదు, అట్టర్ ఫ్లాప్ అయిందంటూ కూడా విమర్శలు చేస్తుంది కదా. సభ సక్సెస్ అయిందా, అట్టర్ ఫ్లాప్ అయిందా? అసలు కంప్లైంట్స్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? నమస్తే శివ గారు, అలాగే మిగతా మిత్రులు కూడా. ఏమంటే నిన్నటి సభ మాత్రం 100% గ్రాండ్ సక్సెస్. ముందు నుంచి కూడా ప్రజా వ్యతిరేక ఓటు చీలకూడదు, దానికోసమే ఈ కూటమి నేను ఏర్పరుస్తున్నాను, కూటమిలో అందరూ కూడా భాగం అవ్వాలని చెప్పి మా మిత్రపక్షమైన పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి చెబుతున్నారు. ఆయన సక్సెస్ఫుల్ అయ్యారు. పైన మా జాతీయ నాయకత్వంతో మాట్లాడి జాతీయ నాయకత్వం ఒప్పుకున్న తర్వాత సరే ఇక పనిలోకి దిగారు. మొదటి సభ మోడీ గారిని తీసుకురావడం, చిలకలూరు పెట్టడం మాత్రం 100% సక్సెస్. ఎందుకంటే అండి 5 లక్షల పైచిలకు అక్కడ సభకి కుర్చీలు వేశారు. అవన్నీ కూడా ఫుల్ అయ్యాక కూడా ఇంకా ఓవర్ క్రౌడ్. ఇంకా మీరు చాలా ఫోటోలు కానీ పేపర్లోకి వెళ్ళి వేరే చోట్ల కూడా చూసాం, ఆన్లైన్ వీడియోస్ కూడా. ఇంకా ప్రజలు నడుస్తూ వస్తూ ఉన్నారు. ఇంకో పక్కన రోడ్ల మీద వెహికల్స్ ఆల్మోస్ట్ 7-8 కిలోమీటర్స్, అంటే ఎగ్జాగరేట్ చెప్తే నేను చాలా దూరం వెళ్తుంది కానీ పెర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్ తో ఎలా చెప్తున్నా అంటే 1.48 మినిట్స్ ఉన్న వీడియో తీస్తే యావరేజ్ ఒక 60 కిలోమీటర్స్ పాటు వెళ్తే 7 కిలోమీటర్స్ ఉన్న వీడియో అండి, ఒక వీడియో. అలాంటివి ఉన్నాయి. నేను కాకినాడలో ఉంటాను. కాకినాడ నుంచి నిన్న వెళ్ళి వెనక్కి రావడానికి రాత్రి 3 అయిందండి. అంటే అంత ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని వెనక్కి రావడానికి కార్లు అక్కడి నుంచి ఇక్కడ పట్టే సమయం మామూలుగా అయితే 4 గంటలు పట్టాల్సింది. సభ ఏకం మందైతే 3-4 ఒక్కొక్కడు రకరకాల టైంకి వెనక్కి చేరుకున్నామండి. అది అక్కడ స్టేటస్. మరి సక్సెస్ కాలేదని ఎలా వైసీపీ అనుకున్నారు నాకు అర్థం కాలేదు. కానీ అంటే ఖచ్చితంగా ప్రతిపక్షాలు అదే పాలక పక్షంలో ఉన్నారు, ప్రతిపక్షం అందరూ కలిసి మన మీద ముప్పేటి దాడి చేస్తున్నారంటే వాళ్ళు మాట్లాడే మాటలు అయ్యే. కానీ స్టేజ్ మీద మొదటిసారి కలిసిన తర్వాత ముగ్గురు బాడీ లాంగ్వేజ్ కానీ, అక్కడ ప్రధాని మోడీ గారు కానీ, ఎక్స్ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కానీ, ముగ్గురు సమన్వయంతో ఒకళ్ళ గురించి ఒకళ్ళు మధ్యన బాడీ లాంగ్వేజ్ అద్భుతంగా ఉంది. కింద ప్రజలు కూడా వాళ్ళు ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే, మా నాయకులు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, ప్రజలు రెస్పాన్స్ బట్టి చూడొచ్చు వాళ్ళు ఎంత కసిగా ఉన్నారో. వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తే చెప్పొచ్చండి, ఎంత త్వరగా ఎలక్షన్ వస్తే అంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఇవన్నీ అంటే మీరు నేను మాట్లాడుకోవడానికి మీ మాధ్యమాల ద్వారా ప్రజలకు వెళ్తే కానీ నిన్న మీరు అక్కడికి వెళ్ళి లైవ్ చూస్తే లేదా అక్కడ కొన్న వీడియోలు చూస్తే తెలుస్తుందండి ప్రజలు ఏ విధంగా హ్యాపీగా ఉన్నారని. ఎందుకు అంత విధిగా ఈ కూటమి కోసం ప్రజలు ఉన్నారంటే ఈ 4.5 ఏళ్ల కాలంలో వాళ్ళు చేసిన వైసీపీ ప్రభుత్వం చేసిన వైఫల్యాలే. ఆడవాళ్ళకి ఎక్కడ సెక్యూరిటీ లేదు. మూడు పార్టీలు కలిసి ఎన్నికల కమిషన్ కు ఎందుకు ఈరోజు ఫిర్యాదు ఇవ్వాల్సి వచ్చింది? రామ్ కుమార్ గారు, ఆ కంప్లైంట్ కి సంబంధించి కొద్దిసేపటి క్రితమే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా స్పందించారు. మీకు సభ పెట్టుకోవడం చేతకాక, సభ నిర్వహణ అనేది చేతకాక పోలీసు అధికారుల మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంటంటూ కూడా ఆయన మండిపడిన సిచ్యువేషన్ కదా. అసలు ఎందుకు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది? ఒక మాట, కంప్లైంట్ అనే ఇష్యూ అయితే నాకు ఇంకా వెళ్ళలేదు. కానీ అంటే నేను దాని డీటెయిల్స్ చూడలేదు. కానీ ఒక విషయం, మోడీ గారి మధ్యలో సభ జరుగుతుండగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుండగా ఆ టవర్ మీద ఎక్కే వాళ్ళని పిలిచి, బాబు మీరేమన్నా పడిపోతేనో లేకపోతే అక్కడ ఎలక్ట్రిసిటీ షాక్ జరిగితేనే మీకు ఎవరు బాధ్యులు అనే దాని మీద అంటే ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటువంటి జాగ్రత్తలు సభ జరిగేటప్పుడు ఆయనే చెప్పారు. కానీ పోలీసుల వైఫల్యాలు ఎక్కడ అయినాయి అంటే అండి,
సభ ముందు అంటే సభ నుంచి కొంత డిస్టెన్స్ వరకు పోలీసుల అధీనంలో ఉండాలి. అక్కడ వరకు ప్రజలు రాకూడదు. అక్కడ సెల్ ఫోన్ జామర్స్ అది ఎవరు వాడతారు, ఎందుకు వాడతారు? ప్రధానమంత్రి వచ్చారు కాబట్టి వారికి స్టేట్ కల్పించాల్సిన సెక్యూరిటీ ఏదైతే ఉన్నాయో ఆ మెజర్స్ ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. ఆ మైక్ సెట్స్ అవన్నీ కూడా లోపలికి ఉంటాయండి. మీకు తెలుసో తెలీదో అక్కడ మజ్జిగ ప్యాకెట్లోనూ ఇది వాటర్ పోసేశారండి. ఎవరు పోసారంటే ఆన్సర్ లేదు. సరే, అంత మైన్యూట్ వాటికి ఇంత అద్భుతమైన సభ జరిగిన తర్వాత అంత మైన్యూట్ వాటికి వెళ్ళకపోయినా పోలీసులు మాకు విఐపి పాస్లు విఐపి పాస్లు ఇవి ఉన్నాయి. ఏ గ్యాలరీకి ఎటు వెళ్ళాలని కూడా బోర్డ్స్ ఇవన్నీ ఉంటాయి. అది డైవర్ట్ చేయాల్సిన మా కార్యకర్తలైనా సరే, కార్యకర్తలు ఖచ్చితంగా ఒప్పుకుంటాం. కానీ అక్కడి నుంచి ఏమైనా ఇబ్బందులు కలిగితే చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులు. వాటిల్లో మాత్రం పూర్తిగా వైఫల్యం చేయలేరు. అలాగే ట్రాఫిక్ ని అటు ఇటు డైవర్ట్ చేయడంలో ఏమైనా చిన్నపాటి సభలు జరుగుతూనే మా సిటీల్లోనే కానీ ఎక్కడైనా సరే ముందుగానే డైవర్సిఫైడ్ రూట్స్ తీసుకుని అటు వెళ్ళాలని చెప్పి చెప్తారు. అవన్నీ చేయలేకపోవడం వల్ల పూర్తిగా వైఫల్యం చెందింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న పోలీసు. మా వల్ల కాలేదు, రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నారంటారా పోలీసులు? ఎన్నికల కోడ్ వచ్చేసింది కదా. ఏమండి మీ క్వశ్చన్ ఏర్పడలేదు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మాట వింటున్నారంటారా పోలీసులు? ఎన్నికల కోడ్ వచ్చింది కదా. ఏమండి, కొంతమంది పై అధికారులు మాత్రం ఖచ్చితంగా వింటారు. వాళ్ళకు అనుసరణలో ఉన్నవారు వాళ్ళు ఎవరనేది ఐడెంటిఫికేషన్ అయితే అవుతుంది. దానికి వచ్చిన తర్వాత ఏం చేయాలో కూడా ప్లాన్ సిద్ధంగా ఉంటది. కానీ ఆ చేతులు ఒక నిమిషం శివారు, నేను ఏంటంటే మా చేతుల్లో లేదు, మా చేతులు కంట్రోల్ దాటిపోయిన జనం వచ్చారనుకోండి, ఇక ఎవరో దానికి సమాధానం అక్కర్లేదు. అల్టిమేట్ గా ప్రభుత్వం పడిపోయినట్టే లెక్క. నెక్స్ట్ వచ్చేది ఎవరనేది ఇంకెవరు చెప్పక్కర్లేదు. రైట్ లక్ష్మణరావు గారు నమస్తే. మీరేమంటారు? మీరేమో వైసీపీ సభలకు ఇదంతా కూడా కాపీ పేస్ట్ లేదంటే గ్రీన్ మ్యాట్ ఇదంతా కూడా విఎఫ్ఎక్స్ చేస్తున్నారు, గ్రాఫిక్స్ చేస్తున్నారని మీరు విమర్శిస్తున్నారు. మీకు అసలు సభ పెట్టడమే చేత కాలేదంటూ వైసీపీ విమర్శిస్తుంది. ఏమంటారు? సభ గారు, ముందుగా మీకు, అలాగే తిరుపతి వేణుగోపాలరావు గారికి, అలాగే రామ్ కుమార్ గారికి, అలాగే ప్రైమ్ నాన్ వీక్షకులకి యజమానికి హృదయపూర్వక నమస్కారం అండి. ఈ రోజున ఏదైతే మరి నిన్న జరిగినటువంటి ప్రజాకళ సభ ఏదైతే ఉందో, చాలా ఇప్పుడు కూడా అటువంటి సభ చూడలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే వీళ్ళకిలాగా విఎఫ్ఎక్స్లు గ్రాఫిక్స్లు పెట్టి గ్రీన్ మ్యాట్లు వేసి లేని జనాలు ఉన్నట్టుగా పేస్ట్ అండ్ కాపీలతో పెట్టి జనాల్లో ఇంతవరకు కూడా వాళ్ళ మైమార్పరిచారు. కానీ నేను చూడండి ఎంత జెన్యున్గా వచ్చారు. ఎక్కడ కూడా వాళ్ళకిలాగా మాకు ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు లేవు, ప్రైవేట్ వర్గాన్ని వినియోగించుకొని మీ జనాల్ని తరించలా. చూస్తే నర్సులు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ ఎక్కడ మేము తీసుకురాలా. మాకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకత మీద ఉన్నటువంటి అందరూ కూడా నిన్న సభకు రావడం జరిగింది. అలాగే జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, అలాగే బీజేపీ పార్టీ ఉన్నటువంటి బలమంతా కూడా నిన్న సభలో కనబడింది. ఇక చూస్తాం అడుగడుగున పోలీసులు కూడా ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే నిన్న సభ చూస్తే ఇది మా లోపం కాదండి, ఈ రాష్ట్ర పోలీసుల యొక్క లోపం. వాళ్ళు చేస్తున్నటువంటి నిర్లక్ష్యం కారణంగానే ఇది జరిగింది. అంతేగాని మీ సభ బాగానే పెట్టాం. ఎవరైతే ఆ 150 మంది కుర్రాలు ఎవరైతే ఆ టవర్ ఎక్కారో, ఆ టవర్ ఎక్కిన ద్వారా వాళ్ళు చేస్తున్నటువంటి మిస్గైడ్లైన్స్ ఏదైతే ఉందో, ఎస్ నరేంద్ర మోడీ గారు మాట్లాడినప్పుడు ఆ మైక్ ప్రాబ్లం కూడా అది కూడా అయ్యి ఉండొచ్చు. అంటే ఒకటే సార్, మనం చూస్తున్నాం జనాలు చూసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మతి భ్రమించింది. తాడేపల్లి ప్యాలెస్ లో ఇంకా దాదాపుగా 20 నుంచి 30 వరకు టీవీలు కూడా పగలగొట్టాడు. మనం చూస్తే ఎక్కడండి 20 నుంచి 30 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. ఇందాకలా మా సోదరులు చెప్పారు 1 కిలోమీటర్ అని, కానీ 7 కిలోమీటర్లు అన్నారు. కానీ 20 నుంచి 30 కిలోమీటర్లు దాదాపుగా ఆ సభ నుంచి ఇంటికి రావడానికి 7 నుంచి 8 గంటలు మనకు టైం పట్టిందండి. అంత ట్రాఫిక్ జామ్. అంటే ప్రజలు చూడండి ఎంత స్వచ్ఛందంగా వచ్చారు. మేము వాళ్ళకి బీర్ల వల్ల, బిర్యానీ వల్ల, మందు వల్ల, వాళ్ళకి ఏదో ప్రలోభాలు చెప్పి తీసుకురావాలా. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత మాత్రం ఈ రోజు మాకు బలంగా కనబడింది. ఒకటే చెప్పుకుంటారు వీళ్ళు, మీకు సభ చేయడం చేత కదా. జగన్మోహన్ రెడ్డి మరో విమర్శ వైసీపీ నుంచి వస్తుంది. నిన్న సభా వేదిక మీద చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధినేత, మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మొహాలు వాడిపోయాయి. వారిద్దరి మొహంలో కూడా వెలుగు లేదు. సభ అటర్ ఫ్లాప్ అయినటువంటి నేపథ్యంలో ఈ రకంగా వారంతా కూడా డిసప్పాయింట్ అయ్యారు అనేటటువంటి ఒక విమర్శ లేదంటే ఒక విషయాన్ని కూడా విస్తృతంగా ప్రచారం చేస్తుంది వైసీపీ. ఏమంటారు, నిజమా?
నిజంగా డల్గా నేను అదే ఉన్నారా మీ చెప్తా పార్టీ సార్, అధినేత అలాగే ఏమని? టీడీపీ అధినేత? వీళ్ళు మా సభను చూసి వీళ్ళకి నోటంటే మాట రావట్లా, కావాలని ఆ సభ పైన, ఈ పార్టీల పైన, కూటమి పైన లేనిపోని మాట్లాడుతూ ఉన్నారు. మా మొహంలో కలరాకపోవడం కాదండి, మన జగన్మోహన్ రెడ్డి గారు యువతల పక్క నందిగం సురేష్ని, యువతల పక్క ధర్మాన ప్రసాద్ గారిని పెట్టుకొని 175 లిస్టు చదివాడు, ఎమ్మెల్యే లిస్టు. 25 ఎంపీ లిస్టులు చదివినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి చేతులు నలుపుకుంటా అసలు ఏంటి మన పరిస్థితి, మనం ఇంకా ఎక్స్పైర్ అయిపోయింది కదా, ఎందుకు రా బాబు చదవరా తొందరగా, ఎంతసేపు అంటే చూస్తూ ఉన్నాడు ఆయన కాసేది. అంటే అది మొహం మాడిపోవడం అంటే మాది కాదు. త్రిమూర్తులు స్టేజ్ మీద కనబడ్డారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఏమంటారు, హిందువుల ఆచరణ ప్రకారంగా శివుడు, బ్రహ్మ అంటే చెప్తారు కదా, శ్రీ విష్ణు, ఇలా ముగ్గురు కూడా ఒకే స్టేజ్ పై కనబడ్డారండి. వాళ్ళు చూసి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు నిద్రాహారాలు లేవు, మన శివరాత్రికే జాగరణ చేస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిరోజు కూడా శివరాత్రి, ప్రతిరోజు కూడా జాగరమే. ఆయనతో పాటుగా వాళ్ళ మినిస్టర్లకి, వాళ్ళ ఎమ్మెల్యేలకి, వాళ్ళందరూ కూడా ప్రతిరోజు జాగరమే. గుర్తుపెట్టుకోండి సార్, 40 రోజుల్లో మీకు విముక్తి కలుగుతుంది. 40 రోజుల్లో ఈ రాష్ట్రం నుంచి మిమ్మల్ని పంపించడానికి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2 బట్టలు నొక్కుతున్నా అన్నారు కదా సార్, ఏం బట్టలు నొక్కుతారు రేపు ప్రజలు చెప్తారు. ఒకటి ఎమ్మెల్యేకి, రెండోది ఎంపీకి. అదే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి నొక్కి ఈ రాష్ట్రం నుంచి ఒకసారి వైసీపీ వెర్షన్ ఏంటి అనేది విందాం. ఒకసారి వైసీపీ వెర్షన్ ఏంటి అనేది విందాం. నమస్తే వేణుగోపాల్ గారు. నమస్తే స్వామి. వేణుగోపాల్ గారు, ఇప్పటిదాకా సిద్ధం సభలతో ప్రజల ముందుకు వెళ్ళారు. ఇప్పుడు మేమంతా సిద్ధం అనేటటువంటి పేరుతో బస్సు యాత్ర చేయబోతున్నట్టు తెలుస్తుంది మీ పార్టీ అధినేత. అలాగే ఆ బస్సు యాత్ర సాగేటటువంటి ప్రాంతాల్లో కూడా కొన్ని సభలు కూడా నిర్వహణకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఏంటి ప్రజల రెస్పాన్స్ ఏ రకంగా ఉంది? అలాగే ఎందుకు